Welcome to my channel. Subscribe to my channel to see the Python programming lessons. Continue subscribe and like and share. Previous class లో మనం ఈ పారామీటర్స్ వర్క్ అయింది. పారామీటర్స్ పాసింగ్ పారామీటర్స్ ఈ క్లాస్ అయిపోయింది. రిజల్ట్ ఆఫ్ యాడింగ్ 12 + 2 ఫంక్షన్స్ యూజ్ చేసాము. డెఫినెట్లీ యాడ్ ఫంక్షన్. ఈ క్లాస్లో వచ్చేసి మనం వందే మాత్రం టు డిస్ప్లే వందే మాత్రం బై యూజింగ్ ద ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్ టైప్ చూద్దాం ఈ క్లాసు. ఇప్పుడు వచ్చేసి ఫంక్షన్ డిఫైన్ ఇక్కడ చేసాము. డెఫినేషన్ డిస్ప్లే ఇక్కడ ప్రింట్ వందే మాత్రం స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రింట్ ఐఎమ్ ఇండియన్ అయిపోయింది. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి డిస్ప్లే ఫంక్షన్ యూజ్ చేసాము. డెఫినేషన్ వచ్చేసి డేటా టైప్ రిటర్న్ టైప్ డెఫినేషన్ ఫంక్షన్ డెఫినేషన్ ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ కాల్ ఇవి వచ్చేసి కామెంట్స్ ఇవి ఫంక్షన్ డిఫరెంట్ కామెంట్స్కి హ్యాష్ లాగా డిస్ప్లే చేస్తున్నాము. డిస్ప్లే ఫంక్షన్ డిఫైన్ చేసాము. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేస్తున్నాము. ఇక్కడ కామెంట్లో ఫంక్షన్ కాల్ మనం మెన్షన్ చేసాము. డిస్ప్లే ఇక్కడ కాల్ చేసాము. ఇక్కడ డిస్ప్లే కాల్ చేస్తే ఇక్కడ వచ్చేసి వందే మాత్రం ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ ఐఎమ్ మెయిన్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఐఎమ్ మెయిన్ చూడండి. ఐఎమ్ మెయిన్ అనేది ఎన్నిసార్లు డిస్ప్లే కాల్ చేసిన తర్వాత ప్రింట్ ఐఆమ్ ఇన్ మెయిన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ వచ్చేసి దీనికి ఐఆమ్ ఇన్ మెయిన్ ఫస్ట్ ప్రింట్ అయింది. ఆ తర్వాత వందే మాత్రం ప్రింట్ అయింది. తర్వాత ఐఆమ్ ఇన్ మెయిన్ ప్రింట్ అయింది. ఇక్కడ వచ్చేసి డిస్ప్లే కాల్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ వందే మాత్రం అవుట్పుట్ వచ్చి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నో పారామీటర్స్ అండ్ నో రిటర్న్ టైప్ చూద్దాము. డెఫినేషన్ ఫంక్షన్ 1 వచ్చేసి ప్రింట్ ఫంక్షన్ 1 ఉంటుంది. ఫంక్షన్ 1 కాలింగ్ ఫంక్షన్ 1 అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డిక్లేర్ చేసాము ఫంక్షన్ 1. ఇక్కడ ఫంక్షన్ 1 కాల్ చేసాము. కాల్ చేస్తే ఫంక్షన్ 1 ప్రింట్ అయింది. ఇలా ఇక్కడ వచ్చేసి రిటర్న్ టైప్ లేదు, పారామీటర్స్ కూడా లేదు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫంక్షన్ 1 విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ టైప్ ఇది ప్రీవియస్ది. ఇప్పుడు వచ్చేసి డెఫినేషన్ ఫంక్షన్ 2 ఏ ప్రింట్ ఏ వచ్చేసి ఫంక్షన్ 2 హలో వచ్చేసి హలో కాల్ చేసాము. ఇక్కడ వచ్చేసి హలో ప్రింట్ అవుతుంది. టైప్ 2 వితౌట్ రిటర్న్ టైప్ వచ్చేసి నో రిటర్న్ టైప్ నో పారామీటర్స్. ఇక్కడ పారామీటర్స్ ఇచ్చాము, రిటర్న్ టైప్ ఉండదు. పారామీటర్స్ ఏ తీసుకున్నాము. ఇది వితౌట్ పారామీటర్స్ ఫస్ట్ది. వితౌట్ పారామీటర్స్ వాల్యూ ప్రింట్ అయింది. ఇక్కడ విత్ పారామీటర్స్ ఇక్కడ పారామీటర్ ఏ తీసుకున్నాము కాబట్టి ప్రింట్ ఏ ప్రింట్ అవుతుంది. ఫంక్షన్లో మనం కాల్ చేసాము పారామీటర్ వాల్యూ హెలో వాల్యూ అయితే ఇక్కడ హెలో ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి వితౌట్ పారామీటర్ విత్ రిటర్న్ టైప్. ఇక్కడ రిటర్న్ టైప్ చూసాము. డెఫినేషన్ రిటర్న్ టైప్ ఫంక్షన్ 3 రిటర్న్ వెల్కమ్ టు పైథాన్. ఇక్కడ వచ్చేసి ప్రింట్ ఫంక్షన్ 3 వెల్కమ్ టు పైథాన్. ఇది వచ్చేసి రిటర్న్ టైప్ డెఫినేషన్ వెల్కమ్ టు పైథాన్ రిటర్న్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి విత్ పారామీటర్ విత్ రిటర్న్ టైప్ వచ్చేసి రిటర్న్ టైప్ తీసుకున్నాము, పారామీటర్స్ తీసుకున్నాము. రిటర్న్ టైప్ వచ్చేసి ఏ, రిటర్న్ టైప్ వచ్చేసి డెఫినేషన్, పారామీటర్స్ వచ్చేసి ఏ, రిటర్న్ ఏ, ప్రింట్అవుట్ ఫంక్షన్ 4 పైథాన్ ఈజ్ బెటర్ దెన్ సి. ఇప్పుడు ప్రింట్ ఇలా అవుతుంది, పైథాన్ ఈజ్ బెటర్ దెన్ సి. ప్రింట్ వాల్యూలో మనం ఫంక్షన్ కాల్ చేసాము. ఈ ఫంక్షన్ కాల్ చేసాము ప్రింట్ వాల్యూలో. ఫంక్షన్ కాల్ చేస్తే ఇక్కడ రిటర్న్ వాల్యూ ప్రింట్ అయింది. పైథాన్ ఈజ్ బెటర్ దెన్ సి. నెక్స్ట్ వచ్చేసి లోకల్ అండ్ గ్లోబల్ స్కోప్ గురించి చూద్దాం. లోకల్ స్కోప్ a variable which is defined inside the function is local to that function. It is accessible from the point in which it is defined until the end of the function and exists for as long as function is executing.
వచ్చేసి లోకల్ స్కోప్ విచ్ ఇస్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్. ఫంక్షన్ లోపల లోకల్ స్కోప్ డిఫైన్ చేస్తాము. యాక్సెసిబుల్ ఫ్రమ్ ద పాయింట్ అట్ విచ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్ అండ్ ఎగ్జిస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ద ఫంక్షన్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. ఫంక్షన్ అయిపోయేంత వరకు లోకల్ స్కోప్ ఉంటుంది. విత్ ఇన్ ఫంక్షన్ లోకల్ స్కోప్ వేరియబుల్ ఉంటుంది. నెక్స్ట్ గ్లోబల్ స్కోప్, వేరియబుల్ విచ్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద మెయిన్ బాడీ ఆఫ్ ద ఫైల్ ఈస్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ అంటే వేరియబుల్ మెయిన్ బాడీలో డిఫైన్ చేస్తే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటారు. ఇట్ విల్ బి విజిబుల్ త్రూ అవుట్ ద ఫైల్ అండ్ ఆల్సో ఇన్సైడ్ ద ఫైల్ విచ్ ఇంపోర్ట్స్ దట్ ఫైల్. గ్లోబల్ స్కోప్ ఇప్పుడు వచ్చేసి వేరియబుల్ డిఫైన్డ్ inside the function can also be made global by using the global statement. Global variable అంటే variable defined inside the function can also be made the global using the global statements. inside the function కూడా మనం గ్లోబల్ అని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫంక్షన్ వరకు గ్లోబల్ ఉంటుంది. మెయిన్ బాడీలో గ్లోబల్ క్రియేట్ చేస్తే అది టోటల్ ప్రోగ్రామ్ త్రూఅవుట్ ద ఫైల్లో మనం వేరియబుల్ యూజ్ చేసుకోవచ్చు. గ్లోబల్ స్కోప్. నెక్స్ట్ డెఫినేషన్ ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్స్ గ్లోబల్ ఎక్స్. ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేసాము. డిక్లేరింగ్ గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ద ఫంక్షన్. ఫంక్షన్ లోపల కూడా డిక్లేర్ చేయడానికి ఉంటుంది గ్లోబల్ వేరియబుల్. ఫంక్షన్ లోపల గ్లోబల్ అని డిక్లేర్ చేయాల్సి వస్తుంది. ఫంక్షన్ లోపల గ్లోబల్ వేరియబుల్ గ్లోబల్ అని డిక్లేర్ చేస్తే అది మొత్తం టోటల్ ఫైల్కి అలర్ట్ అవుతుంది. గ్లోబల్ స్టేట్మెంట్ డిక్లేర్ చేస్తే అప్పుడు టోటల్ ఫైల్కి ఈ వేరియబుల్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే గ్లోబల్ అని డిక్లేర్ చేయాలి ఫంక్షన్ లోపల, అప్పుడే స్కోప్ గ్లోబల్ ఉంటుంది. నెక్స్ట్ క్రియేటింగ్ గ్లోబల్ వేరియబుల్ ఇక్కడ చూద్దాం. క్రియేటింగ్ గ్లోబల్ వేరియబుల్ ఇక్కడ ప్రోగ్రామ్ ఎక్స్ ఈక్వల్ టు గ్లోబల్ అని స్ట్రింగ్ డిక్లేర్ చేసాము. డెఫినేషన్ ఫంక్షన్ కాల్ చేసాము. ఎక్స్ ఇన్సైడ్, ఎక్స్ అవుట్ సైడ్, ఫంక్షన్ ఇన్సైడ్, ఫంక్షన్ అవుట్ సైడ్. ఇక్కడ వచ్చేసి గ్లోబల్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం బయట ఉంది కాబట్టి గ్లోబల్ స్కోపే కాబట్టి. లోకల్ వేరియబుల్ వచ్చేసి ఫంక్షన్ లోపల కాల్ చేసాము. వై ఈక్వల్ టు లోకల్ ప్రింట్ వై. లోకల్ వేరియబుల్ ఫంక్షన్ కాల్ చేస్తే ఆ లోకల్ ప్రింట్ అయింది. ట్రై టు యాక్సెస్ ద లోకల్ వేరియబుల్ అవుట్ సైడ్ ద స్కోప్. ఇప్పుడు అవుట్ సైడ్ ద స్కోప్ యాక్సెస్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి వై లోకల్ ప్రింట్ వై. ఇక్కడ చూడండి ప్రింట్ కాదు, ఇప్పుడు షోస్ ఎర్రర్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎర్రర్ వస్తుంది. లైన్ 6లో ఎర్రర్ ఉందని. ట్రేస్ బ్యాక్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ కాల్ చేస్తే ఈ వాల్యూ లోకల్ వేరియబుల్ కాబట్టి. నెక్స్ట్ ప్రింట్ వై, నేమ్ ఎర్రర్, వై ఈజ్ నాట్ డిఫైన్డ్, ఇలా వస్తుంది ఎర్రర్. అవుట్పుట్ షోస్ ఎర్రర్ బికాస్ ట్రైయింగ్ టు యాక్సెస్ లోకల్ వేరియబుల్. నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ ఇన్ ద సేమ్ కోడ్లో గ్లోబల్ వేరియబుల్ యూజ్ చేద్దాం. ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ ఇది. ఇక్కడ వచ్చేసి గ్లోబల్ ఎక్స్ డిఫైన్ చేసాము. వై ఈక్వల్ టు లోకల్ అని వైకి డిఫైన్ చేసాము. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2, ప్రింట్ ఎక్స్ ప్రింట్ వై, కాలింగ్ F3. ఇక్కడ చూద్దాము. అవుట్పుట్ వచ్చేసి గ్లోబల్ లోకల్ వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2 కాబట్టి 2 మల్టిపుల్ టైమ్స్ ఎక్స్ ప్రింట్ అవుతుంది. లోకల్ ఇక్కడ వై వాల్యూ లోకల్ ప్రింట్ అయింది. This is using local and global variables the same codeలో మనం global variables యూజ్ చేసాము. గ్లోబల్ వేరియబుల్ ఇక్కడ గ్లోబల్గా డిక్లేర్ చేయాలి. ఎక్స్ వేరియబుల్ పైన డిక్లేర్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఫంక్షన్ లోపల యూజ్ చేయాలంటే గ్లోబల్ తోటి డిఫైన్ చేయాలి. గ్లోబల్ ఎక్స్ అని ఫంక్షన్ లోపల యూజ్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ గ్లోబల్ ఎక్స్ అసైన్ గ్లోబల్ వాల్యూకి ఎక్స్ అసైన్ చేసాము. గ్లోబల్ అని చెప్పి గ్లోబల్ వేరియబుల్ అని చెప్పి. ఎక్స్లో ఆల్రెడీ గ్లోబల్ ఉంటుంది కాబట్టి మనం గ్లోబల్ తీసుకోకుండా ఎక్స్ తీసుకున్నాం డైరెక్ట్. సో ఇన్ ద అబోవ్ కోడ్ we declared x as a global, y as a local variable in F3. After calling F3, x becomes a global variable while x into 2 multiple print 2 times in the global. After that we print the value of the local variable y, that is a local. Which is a global variable, local variable with same name.
సేమ్ నేమ్ చూద్దాము. x equal to 5 definition function f4 x equal to 10 print local x f4 print global x లోకల్ గ్లోబల్ రెండు ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ లోకల్లో వచ్చేసి x 10 ప్రింట్ అవుతుంది, గ్లోబల్లో వచ్చేసి 5 ప్రింట్ అవుతుంది. గ్లోబల్లో x equal to 5 తీసుకున్నాం కాబట్టి గ్లోబల్లో 5 ప్రింట్ అయింది. create function compose to, ఇక్కడ చూడండి function composition. Next function composition topic, having 2 or more functions while output of the function is input of the another. For example, if you have the 2 functions, function A, function B, you compose them by doing the following. Function B, function A, here x is the input for the function A and result of the input for function B. ఇక్కడ ఫంక్షన్ ఏ అవుట్పుట్ వచ్చేసి ఫంక్షన్ బికి ఇన్పుట్ అవుతుంది. చూడండి, చూద్దాం ఇప్పుడు ఫంక్షన్ కాంపోజిషన్. దీన్ని ఫంక్షన్ కాంపోజిషన్ అంటారు. 2 functions composed by them. Definition compose to f comma g return lambda x equal to f of g of x. Compose define ఇలా చేస్తాం. Definition compose to f comma g return lambda x f of g of x. Definition d of x return x into 2 e of x. Definition function return x plus 1 వచ్చేసి కంపోజ్ dg. 2 ఫంక్షన్ తీసుకున్నాం. ఇక్కడ పైన వచ్చేసి కంపోజ్ని ఇక్కడ డిఫైన్ చేశాము. f of g of x లండాలో ఈ వాల్యూని ఎక్స్లో స్టోర్ అయి ఉంటుంది ఈ వాల్యూ. ఇప్పుడు ఏ ఈక్వల్ టు కంపోజ్ ఆఫ్ 2 d e ఇక్కడ ఏ వాల్యూ, ఇక్కడ 5 తీసుకున్నాము. 5 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే d of x ఏమవుతుంది 10 అవుతుంది, e of x ఏమవుతుంది 6 అవుతుంది. 6 అంటే ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి f of g of x, ఇక్కడ d of e of x అన్నట్టు. అంటే మనకు x ఇంటూ 2 ఉంది కదా, ఇక్కడ 5 + 1 6 ఉంటుంది కదా. 6 వచ్చేసి ఇన్పుట్, d of xకి ఇన్పుట్ 6 వస్తుంది. వాల్యూ అంటే 6 స్క్వేర్ అవుతుంది. 6 ఇంటూ 2 అవుతుంది. 6 ఇంటూ 12 వాల్యూ. ఆన్సర్ చూడండి 12. ఇక్కడ d of e of x అన్నట్టు. e of xకి e of x వాల్యూ 5 + 1 6 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 6 ఇంటూ 2 వాల్యూ 12. Composition program is next. In the above program we try to compose the end function with the main function created. The above program try to compose the end functions with the main function created. Next example, colors. ఇక్కడ 3 కలర్స్ డిఫైన్ చేసాము. ఫ్రూట్స్లో 3 ఫ్రూట్స్, జిప్లో కలర్స్ అండ్ ఫ్రూట్స్ 2 ఫంక్షన్స్ ఇక్కడ డిఫైన్ చేసాము. ఇక్కడ చూడండి దీన్ని ఎలా కాల్ చేసాము. కంపోజిషన్ అనేది కూడా జిప్ ఆబ్జెక్ట్ యాజ్ లిస్ట్ జిప్ కలర్స్ కామా ఫ్రూట్. ఇక్కడ చూడండి కంపోజిషన్ రెడ్కి ఆరెంజ్ వచ్చింది, గ్రీన్కి బనానా, ఫ్రూట్స్కి బ్లూకు చెర్రీ. 2 కంపోజ్ అయ్యాయి. ఇలా లిస్ట్ క్రియేట్ అయిపోయింది. వీటికి జిప్ ఆబ్జెక్ట్ యాజ్ OX O3 DA C3. అవుట్పుట్ ఇలా ఉంటుంది ప్రోగ్రామ్కి. 2 ఫంక్షన్స్, 2 యారేస్ మనం జిప్ చేసాము. లిస్ట్లో ఇలా క్రియేట్ అయ్యాయి. రికర్షన్. నెక్స్ట్ రికర్షన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి 2 ఫంక్షన్స్ మనం కంపోజ్ చేసాము. 2 ఫంక్షన్స్ కంపోజ్ చేస్తే మెయిన్ ఫంక్షన్ క్రియేట్ అయింది. 2 ఫంక్షన్స్ ఇక్కడ కంపోజ్ చేసాము. ఫస్ట్ కలర్స్ ఫ్రూట్స్ కంపోజ్ చేస్తే ఇక్కడ ఇంకో ఫంక్షన్ క్రియేట్ అయింది. ఇది కంపోజిషన్ది. లిస్ట్ జిప్ ఆఫ్ కలర్స్ కామ ఫ్రూట్స్. కంపోజిషన్ డిఫరెంట్ ఫంక్షన్. రికర్షన్ చూద్దాం. Recursion is the process of defining the something in terms of itself.
Python recursive function చూద్దాం. We know that Python is a function can call the other function. It is even possible for the function to call itself. It is a type of construct and can be termed as a recursive function. Factorial of the number is the product of the integer from the one to that number. For example, the factorial of 6 is noted as 6 factorial. 6 factorial వచ్చేసి ఇక్కడ చూసాము 720. Following the example of a recursive function, to find the factorial of an integer, write the program of factorial use the recursion. ఇప్పుడు వచ్చేసి factorial function చూద్దాం. Definition: fact of x. If x equal to 0, result equal to 1, else result equal to x into factorial of x minus 1. The factorial function program return result recursive function అవుతుంది. దీన్ని recursive function అంటారు. 0 factorial fact of 0, 5 factorial fact of 5. Python recursive function. Pythonలో recursive function program ఇది. Function call the other function. If it is possible, function call itself. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి కాల్ ద అదర్ ఫంక్షన్. ఫ్యాక్ట్ ఆఫ్ ఎక్స్ కాల్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. దీన్ని రికర్సివ్ అంటారు. ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్ 1, 5 ఫ్యాక్టోరియల్ 120. సింపుల్ ఉంటుంది. పైదాన్లో జస్ట్ ఒక డెఫినేషన్ ఫంక్షన్ క్రియేట్ చేసి ఇఫ్ ఎల్స్ చూసేసాము, రిటర్న్ రిజల్ట్. నెక్స్ట్ calculate factorial x. This is a recursive function to find the factorial of integer. If x equal to 1, return 1, else return x into calculate of x minus 1. Number equal to 4, calculation of factorial of number is calculation of number. Factorial of 4 is 24. Same ఇదే కాకపోతే 0 యూజ్ చేయం ఇక్కడ. Strings. Next strings topic. String is a group sequence of characters. Since Python has no provision of arrays, we simply using the strings. This is how to declare the string. We can use the pair of single or double quotations. Every string object is a type of string. String is a group of sequence of characters. Python has no provision of arrays. We simply use strings. This is how to declare the string. Pair of string or double quotations. Type of string. String declaration చూద్దాం. Type name, class string, name equal to string name. Declaration ఇలా ఉంటుంది. A equal to string of m or set. A ప్రింట్ అవుతుంది. ఇక్కడ స్ట్రింగ్ ఇలా డిక్లేర్ చేసాము. స్ట్రింగ్ ఫంక్షన్ డిక్లేర్ చేసి నేమ్కి అసైన్ చేసాము. టైప్ నేమ్ అని డిక్లేర్ చేసాము. క్లాస్ వచ్చేసి స్ట్రింగ్ క్లాస్ తీసుకున్నాము. స్ట్రింగ్ ఫంక్షన్ ఇక్కడ డిక్లేర్ చేసి నేమ్కి డిక్లేర్ చేసాము. స్ట్రింగ్ ఫంక్షన్లో మనం స్ట్రింగ్ టైప్ చేసేది ఉంటుంది. అది ఏలో స్టోర్ అయి ఉంటుంది. ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మోడ్ సెట్. విత్ కొటేషన్, వితౌట్ కొటేషన్. వితౌట్ కొటేషన్లో ఏ ఆఫ్ యారే తీసుకున్నాము. వితౌట్ కొటేషన్కి యారే తీసుకుంటాము. స్ట్రింగ్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. నో ప్రొవిజన్ ఆఫ్ యారేస్. ఇంట్లో యారేస్ ఉండవు. యారే తీసుకోము. స్ట్రింగ్ సింప్లీ యూజ్ స్ట్రింగ్స్. డిక్లేర్ ద స్ట్రింగ్స్. We can use pair of single or double quotation. Every string object is a type of string. చూడండి, సింగిల్ కొటేషన్లో మొత్తం టోటల్ స్ట్రింగ్ వచ్చింది. కొటేషన్ యూజ్ చేయకుండా ఓన్లీ సెకండ్ స్ట్రింగ్, థర్డ్ స్ట్రింగ్, సెకండ్ క్యారెక్టర్ ఇలా యారేతో మెన్షన్ చేస్తాము. A of 2 అంటే మనకు C వచ్చింది. 0 అంటే M, 1 అంటే R. నెక్స్ట్ ఫ్రూట్, బనానా, లెటర్, ఫ్రూట్ ఆఫ్ N, ఫ్రూట్ ఆఫ్ 1. ఫ్రూట్ ఆఫ్ 1 ఇక్కడ ఫ్రూట్ ఆఫ్ 1 ఏమవుతుంది? A అవుతుంది. Second statement of the character 1 from the fruit assigned to the letter indicates the character of the sequence you want. Next, string slices. Segment of a string is called a slice. A segment of the string is called a slice. Selecting a slice is similar to the selecting the characters. Subset of strings can be taken using the slice operator. Subset of string given as a slice operator. ఇక్కడ వచ్చేసి తీసుకున్నాము కాలమ్స్.
with indexes starting with 0 in beginning of the string and working in their way from -1 to end. Slicing to substrings, sublist tuple using the index. Slicing program start chedam. Segment of the string is called a slice. Slice ante string lo oka segment ni slice antaru. Selecting a slice is similar to the selecting character. మనం స్ట్రింగ్లో క్యారెక్టర్ని సెర్చ్ చేస్తామో దాన్ని స్లైస్ అని అంటారు. సబ్సెట్ ఆఫ్ ద స్ట్రింగ్స్ టేకెన్ యూజింగ్ స్లైస్ ఆపరేటర్. స్లైస్ ఆపరేటర్ ఇలా యూజ్ చేస్తాము. యారే అలాగా ఇక్కడ ప్రీవియస్ చూసాం కదా, A(2) ఫ్రూట్ ఆఫ్ 1. ఈ క్యారెక్టర్స్ని ఇలా ఈ బ్రాకెట్స్ యూజ్ చేస్తాము. క్యారెక్టర్స్కి ఈ బ్రాకెట్స్ ఉంటాయి క్యారెక్టర్స్కి. ఈ బ్రాకెట్లో మనం స్లైస్ ఈ వాల్యూని ఈ 1-2 క్యారెక్టర్ వాల్యూని స్లైస్గా రిప్రజెంట్ చేస్తాము. స్లైస్ అవుట్ సబ్స్ట్రింగ్స్, సబ్లిస్ట్, సబ్ టుపుల్ యూజింగ్ ఇండెక్స్. ఇక్కడ చూడండి సింటాక్స్ స్టార్ట్, స్టాప్, స్టెప్స్. సింటాక్స్ ఇది స్లైస్ సింటాక్స్. Slicing from starting of the index will go to stop in step of steps. Default value of start is 0. Stop last index of the string list. And for the step default is 1. ఇప్పుడు చూడండి హలో వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ str స్ట్రింగ్లో హలో వరల్డ్ డిక్లేర్ చేసాము. ప్రింట్ str అంటే కంప్లీట్ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ str ఆఫ్ 0 ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద స్ట్రింగ్, ఇక్కడ హెచ్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ str ఆఫ్ స్టార్ట్ టు ఎండ్ ఉంటుంది. సింటాక్స్ చూసాం కదా, ఇక్కడ కాలన్ చూసాం కదా. ఈ స్లైస్ సింటాక్స్ ఏంటంటే స్టార్ట్ కాలన్, స్టాప్ కాలన్, స్టెప్స్ ఇలా ఉంటుంది. స్టార్ట్ తర్వాత స్టాప్ తర్వాత స్టెప్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి 0 ఉంటుంది, 2 to 5. నెక్స్ట్ ఇక స్టార్ట్ టు 5 ఎండింగ్. సెకండ్ ఏంటి 0, 1, 2. సెకండ్ ఎల్ నుంచి 5 వరకు. చూడండి ఎల్ నుంచి 5 వరకు 2 L's ఓ 3 స్ట్రింగ్స్ ప్రింట్ అయినాయి. సెకండ్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్, ఫోర్త్ క్యారెక్టర్. ఫిఫ్త్ క్యారెక్టర్ ప్రింట్ కాదు, ఫోర్త్ వరకే ప్రింట్ అవుతుంది. ఎల్ఎల్ఓ సెకండ్, థర్డ్, 4 ఈ 3 ప్రింట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి స్టార్ట్ 2, కాలన్ చేసాము. అంటే ఇక్కడ చూడండి థర్డ్ 2 0 కాదు, ఇక్కడ 0 అంటే st ఆఫ్ 0 అంటే ఫస్ట్ క్యారెక్టర్ హెచ్. ఇది థర్డ్ క్యారెక్టర్, ఇక్కడ ఫస్ట్ కాబట్టి సెకండ్, థర్డ్ క్యారెక్టర్ నుంచి ఫిఫ్త్ క్యారెక్టర్ వరకు. ఇక్కడ థర్డ్ అంటే మనం str ఆఫ్ 2 అవుతుంది. అలాగా థర్డ్ టు ఫిఫ్త్ క్యారెక్టర్ అని ఇక్కడ మెన్షన్ చేసాం. థర్డ్ టు ఫిఫ్త్ క్యారెక్టర్ అని ఇక్కడ వాల్యూ థర్డ్ ఎల్ ఉంది కాబట్టి L2 దీని ప్రకారం అయితే 2, 3, 4 అవుతుంది. 0 ఆఫ్ ఇక్కడ చూడండి 2, కాలన్ అంటే థర్డ్ క్యారెక్టర్ నుంచి టోటల్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఎల్ఎల్ఓ, వరల్డ్. ఈ ప్రింట్ str ఆఫ్ 2 కాలన్కి అవుట్పుట్ ఇది అవుతుంది. నెక్స్ట్ str స్టార్ 2 ప్రింట్ స్ట్రింగ్ 2 times. ఇక్కడ చూడండి 2 times ప్రింట్ స్ట్రింగ్ అవుతుంది. హలో వరల్డ్ str into 2 times ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ str ప్లస్ టెస్ట్, ప్రింట్ కాంకాటినేటెడ్ టెస్ట్. ఇప్పుడు హలో వరల్డ్ టెస్ట్, ఇక్కడ కాంకాటినేటెడ్ టెస్ట్ ప్రింట్ అవుతుంది. హలో వరల్డ్ టెస్ట్ స్ట్రింగ్ కాంకాటినేషన్ ఇది. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ దానికి స్లైసెస్కి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. x = కంప్యూటర్ x ఆఫ్ 1, 4. 1, 4 అంటే ఏంటి 0కు C, 1కు 0 ఉంది. 0 నుంచి 3 letters 0MP ప్రింట్ అయింది చూడండి. నెక్స్ట్ 162 అంటే OPT ప్రింట్ అయింది. 1 అంటే 0, 6, 2. ఇక్కడ 2 స్టెప్స్ ఇచ్చారు. 2 స్టెప్స్ అంటే 2 స్టెప్స్ దాటాలి. 0 తర్వాత సెకండ్ స్టెప్, 0 తర్వాత సెకండ్ P తర్వాత సెకండ్ స్టెప్ T, OPT. ఇక్కడ 2 అనేది థర్డ్ వాల్యూ స్టెప్స్ అన్నట్టు. అంటే 0 తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ క్యారెక్టర్ తీసుకోవాలి. 0 తర్వాత M తీసుకోకుండా P తీసుకోవాలి. నెక్స్ట్ P తర్వాత U తీసుకోకుండా T తీసుకోవాలి.
ఓపీటీ థర్డ్ క్యారెక్టర్ స్టెప్స్ అన్నట్టు. నెక్స్ట్ 3 కాలన్ అంటే 0 1 2 3 పీ నుంచి లాస్ట్ వరకు PUTER. నెక్స్ట్ ఎస్ ఆఫ్ 5 అంటే బిలో 5 కన్నా ముందు క్యారెక్టర్స్. ఇదేమో 3 కన్నా తర్వాత క్యారెక్టర్స్, 5 కన్నా ముందు క్యారెక్టర్స్. కంప్యూ ఇది ప్రింట్ అవుతుంది. -1 అంటేనేమో లాస్ట్ క్యారెక్టర్ అండ్ ఎండింగ్ క్యారెక్టర్కి -1 ఉంటుంది. ఆర్ -3 ఎండింగ్ నుంచి 3 క్యారెక్టర్స్. -3 అంటే ఎండింగ్ నుంచి 3 క్యారెక్టర్స్ ఉంటుంది. TER -2 -3 ఇక్కడ కాలన్ ఇచ్చాం కాబట్టి ఎండింగ్ నుంచి 3 క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి. ఇక్కడ కాలన్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ముందు ప్రింట్ అవుతాయి. -2కి ముందు -2 ER ఉంటుంది. ERకి ముందు వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇక్కడ డబుల్ కాలన్ తీసుకున్నామంటే RTPO కాలం తర్వాత ఇక్కడ 2 స్టెప్స్ ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూడండి RTPO రివర్స్ నుంచి ఇక్కడ ఎమ్ స్కిప్ చేసాము అంటే మనం ఇంకో కాలం తీసుకోలేదు కాబట్టి ఇక వాల్యూ తీసుకోవాలి కాబట్టి వన్ స్టెప్ కౌంట్ అవుతుంది. వన్ అయితే కౌంట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి రివర్స్గా -2 ఈ PUT ఉంది కదా, PUTలో ఫస్ట్ వాల్యూ R ప్రింట్ అవుతుంది, ఆ తర్వాత T ప్రింట్ అవుతుంది, తర్వాత ఇక్కడ 1 వాల్యూ జంప్ అవుతుంది P, O ఇలాగా. నెక్స్ట్ -1కి కంప్యూటర్ ఉంది కదా, కంప్యూటర్ రివర్స్లో ప్రింట్ అవుతుంది. రివర్స్లో ప్రింట్ అయ్యేది రివర్స్ ప్రింట్ అవడానికి ఇది యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఇమ్యూటబిలిటీ. It is tempting to use operator in the left side of the assignment with the intention of changing the character in the string. For example, greeting equal to MRS at college, greeting 0n, type error, string object does not support the item assignment. Immutability next class చూద్దాం. Immutability. Subscribe to my channel to see the continuation of lessons. నెక్స్ట్ క్లాస్లో నుంచి ఇమ్యూటబిలిటీ చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఇమ్యూటబిలిటీ, స్ట్రింగ్ ఫంక్షన్స్, మెథడ్స్, నెక్స్ట్ పైథాన్ సింటాక్స్ ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ క్లాస్లో. స్ట్రింగ్ ఈజ్ లోవర్, ఈజ్ అప్పర్ ఇవన్నీ ఉంటాయి. ఇమ్యూటబిలిటీ.